హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నాస్ వరల్డ్. ఎట్లున్నారు? మస్తుగా ఉన్నారులే. నేనైతే మస్తు జబర్దస్త్గా ఉన్నాను. ఇక్కడ చూడండి, వానమొగులు అయితే అయిందనమాట నిన్న. అసలు వానమొగులు అయిన తర్వాత ఎంత వర్షం పడుతుందో అనుకున్నాను నేనైతే, బట్ కొంచెమే పడింది. అక్కడ అమీర్పేట్ సైడ్ అయితే చాలా బాగా పడిందంట. ఇక్కడైతే చూసారు కదా, ఆయిల్ అయితే ప్రిపేర్ చేసేసుకొని ఇంకా మేమైతే హెయిర్కి అప్లై చేసుకోవడానికి అయితే ఆయిల్ ప్రిపేర్ చేసాము. ఏం లేదు, పారాషూట్ ఆయిల్ వేసేసి ఒక ప్యాన్లో అందులో కరివేపాకు, గార్లిక్, బ్రింగరాజు, గోరింటాకు, జామాకు, అలాగే కనకంబరాల పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వు, అలాగే దవనము, ఇవన్నీ కూడా ఒక 8 ఐటమ్స్ వరకు ఉంటుంది అనమాట. ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. అది ఒక గ్లాస్ జార్లో ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకొని వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ అప్లై చేసుకుంటే మీకైతే పొడవుగా దృఢంగా హెయిర్ ఫాల్ ఉన్నా కానీ తగ్గిపోతుంది అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. నేనైతే ఇక్కడ ఇంకా రెడీ చేసిన తర్వాత చల్లార్చిన తర్వాతకి గ్లాస్ జార్లో వేసి ఇప్పుడైతే నేను హెయిర్కి అప్లై చేసేసుకుంటున్నాను. ఈ విధంగా చూడండి, హెయిర్కి అంతా అప్లై చేసేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకొని ఈవినింగ్ ఓవర్ నైట్ అంతా పెట్టుకుంటే చాలా రిజల్ట్ ఉంటుంది. బట్ మీరు ఓవర్ నైట్ పెట్టుకోలేమో అనుకున్న వాళ్ళు ఒక 1 to 2 hours అయితే పెట్టుకోవాలి డెఫినెట్గా. అయితే ఎక్కువ రిజల్ట్స్ అయితే ఓవర్ నైట్ పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీకైతే చాలా స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతారు. హెడేక్ ఉండదు. ఓ మై గాడ్, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ట్రై చేయండి. ఇక్కడైతే ఇంకా నేను గెట్ రెడీ విత్ మీ, ఇంకా మేమైతే బయటకు వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే ఇంకా గ్రోనప్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, లైట్గా అయితే మాయిశ్చరైజర్ పెట్టేసుకున్న తర్వాతకి లాక్మీ సన్ స్క్రీన్ అయితే యూస్ చేస్తున్నాను. బయటకు వెళ్ళేటప్పుడు డెఫినెట్గా యూస్ చేస్తాను నేను. సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ అలాగే పొల్యూషన్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడైతే వైట్ బ్యూటీ పౌడర్ అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పర్ఫ్యూమ్ కొట్టేసి స్టిక్కరు, ఐ లైనర్, కాజలు, మస్కరా పెట్టేసి స్మాల్ స్టిక్కర్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను అనమాట. హెయిర్ స్టైల్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడైతే రెడీ అయిపోయిన తర్వాతకి మేమైతే ఇంకా బయటికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మా బుడ్డోడివి కొన్ని బర్త్ సర్టిఫికేట్ కానీ ఇంకా ఏవి వగర ఇంకా చిన్న పనులు అయితే ఉన్నాయి. అవన్నీ చేసుకొని అయితే ఇంకా మేము రిటర్న్ అయితే వచ్చేస్తాము. అందుకే ఇక్కడైతే ఇంకా మార్నింగ్ ఫాస్ట్ అయితే రెడీ అయిపోతున్నాం అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే ఇంకా రెడీ అయిపోయాను. నేను లిప్స్టిక్ వచ్చేసి మమా ఎర్త్ అయితే యూస్ చేస్తున్నాను. మ్యాట్ అని చెప్పొచ్చు అండ్ అలాగే అట్లానే మొత్తం పోకుండా ఉండదనమాట. బట్ చాలా స్టిక్కీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా డాజ్లర్లో యూజ్ చేస్తున్నాను. రీజనబుల్ ప్రైస్లో వస్తాయి మనకి. ఈ విధంగా రెడీ అయిపోయి ఇంకా మేమైతే బయటకైతే స్టార్ట్ అయిపోయాము. ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయుర్రి. ఇంకైతే ఇక్కడ ఇంకా ఏమంటారు, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎంత బాగుందో. మా ఏరియా అయితే చాలా డెవలప్ అయ్యింది. వెళ్ళే దారిలో మా స్కూల్ అయితే చూపిస్తాను మీకు, పదండి. నేను చదివిన స్కూల్ 5th నుంచి 10th వరకు అయితే ఇదే స్కూల్లో చదివాను అనమాట. స్కూల్ని చూడంగానే నాకైతే చాలా మెమోరీస్ అయితే గుర్తుకొచ్చేసాయి. లైక్ మేము ఏమంటారు, ప్రతిసారి August 15 వచ్చినా కానీ 26 January వచ్చినా కానీ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడము, రన్నింగ్, కబడ్డీ, ఖోఖో, లాంగ్ జంపు, ఈ విధంగా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ, డ్యాన్సెస్ ప్రాక్టీస్ చేసుకోవడం కానీ, 15 days బిఫోర్ నుంచే డాన్సెస్లో పార్టిసిపేట్ చేయడం. ఈ విధంగా అయితే ఈ మెమోరీస్ అన్నీ ఒక్కసారిగా మా స్కూల్ని చూడగానే ఇదే అనమాట. మా స్కూలు శ్రీ సాయి వాణి గ్రామర్ స్కూల్. సో చాలా హ్యాపీగా అనిపించింది. అన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చేసాయి అనమాట. అయితే టోర్నమెంట్స్ నేను ఎవరికి తెలియని విషయం ఏంటంటే, నేను స్టేట్ లెవెల్ వరకు అయితే ఆడాను. బై బ్యాడ్ లక్ బై స్టాండర్డ్గా నేషనల్కి అవ్వడం జరిగింది. అంటే ఎవరన్నా రాకపోతే మనం వెళ్ళొచ్చు అనమాట. ఆ విధంగా అయితే అయ్యింది. అప్పుడు మేము ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అది కూడా యూజ్ చేశారనమాట. ఇప్పుడైతే పెద్దగా కట్టేశారు బిల్డింగ్. ఇక్కడ చూసారు కదా, మా అక్క కొడుకు అయితే అక్కడ ఫోటోలో ఉన్నాడు. అదే మీకు చూపించాను, బట్ మొత్తం చూపించలేదు. లాస్ట్లో స్కిప్ చేయకుండా చూడండి, ఇంకా మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మా ఏరియా అయితే చాలా డెవలప్ అయిపోయింది. చాలా షాక్ అయిపోయాను అనమాట నేను. నిజంగా ఓ మై గాడ్ అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హోప్ మీ అందరికీ కూడా నా బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీకు ఏ కంటెంట్ కావాలి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా మీకు అయితే యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తాను. ఓకే, ఇక్కడ చూసారు కదా, నేను మా సిస్టర్ అయితే మా బుడ్డోడికి బర్త్ సర్టిఫికేట్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాము. నిన్న వెళ్ళాం కానీ ఇంకా చాలా రష్ ఉండిందనమాట.
సో ఇంక ఇప్పుడైతే బర్త్ సర్టిఫికేట్, ఆధార్ అప్డేట్, చాలా వర్క్స్ ఉన్నాయన్నమాట. నేను సిస్టర్ అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మీట్ అవుతాను. ఓకే, షూట్ చేస్తాను, బ్లాగ్ చూసేయండి. ఓకే, ఇంకా వర్క్స్ అన్నీ చూసేసుకొని వచ్చేసాము. ఇక్కడ చూశారు కదా, ఒక వ్లాగింగ్ షూట్ చేయడం ఎంత కష్టమో ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఒక కుకింగ్ షూట్ చేయాలన్నా, లేదంటే ఒక వర్క్ ఏదన్నా మేము షూట్ చేయాలన్నా, ప్రతి వ్లాగింగ్ కూడా ఈ విధంగా అయితే కష్టాలు ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క యూట్యూబర్ వెనుక చాలా కష్టాలు ఉంటాయి. చాలా సింపుల్ అనుకుంటారు. ఎవరికి కూడా ఏ వర్క్ చేయాలన్నా కానీ మొబైల్ పట్టుకొని షూట్ చేసుకుంటూ ఉండాలని ఎవరికీ ఉండదు, చిరాకు అనిపిస్తుంటుంది. బట్ బయటికి వెళ్ళి వర్క్ చేయని వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అనమాట. అందుకే చాలా కష్టపడతారు. సో ఎంతో కష్టపడితే కానీ యూట్యూబ్లో సక్సెస్ రాదు. ఎంత కష్టపడినా లక్కు లేని వాళ్ళకి, నాలాంటి వాళ్ళకైతే రాదనమాట. అండ్ అలాగే నేను ఈ వీడియోలో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ 200 వీడియోస్ కాదు చేసింది, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే వెళ్ళి చూడండి నా ఓల్డ్ ఛానల్. దాని గురించి చెప్పే ముందు ఇక్కడ చూశారు కదా, ఒకటి చూపిస్తున్నాను. ఏమంటారు, థ్రెడ్ బ్యాంగిల్స్ చేయాలి అంటే ఈ విధంగా మా అక్క కూతురు అయితే చేస్తుంది. చూడండి, మంచిగా బ్యాంగిల్స్ తెచ్చుకుంది, ఒక థ్రెడ్ తెచ్చుకుంది. ఈ విధంగా ఆ కాల్ నుంచి మొత్తం థ్రెడ్ అంతా చుట్టేసి ఆ బ్యాంగిల్కి అయితే చుట్టేస్తుంది అనమాట. ఫ్రెండ్షిప్ డేకి వాళ్ళ ఫ్రెండ్కి అయితే గిఫ్ట్గా ఇవ్వాలనేసి తనైతే ఆ ఆర్ట్ అయితే ఎంచుకొని చేస్తుంది. ఎలా అనిపించిందండి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ టీ పెట్టుకోకుండా ఉండలేం కదా, టీ లవర్స్ ఎవరన్నా ఉంటే కమెంట్ చేసేయండి. టీ తాగితేనే మనకి ఆ డే కంప్లీట్ అయిపోతుంది అనమాట. నా క్రాఫ్ట్ నచ్చితే మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నెక్స్ట్ డే అయితే బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. షార్ట్ పెట్టాను కదా నేను, ఇంకా మా అన్న కోసం అయితే చేశాను. చాలా డిసప్పాయింట్ అయ్యాను, తను కొంచెమే తిన్నాడనమాట. ఎంతో కష్టపడి ఎంతో ప్రేమతో చేస్తే కొద్దిగా తినేసరికి చాలా డిసప్పాయింట్ అనిపించింది. అయితే బిర్యానీ చాలా బాగా కుదిరింది, ఎందుకంటే నేను ప్రేమ మొత్తం పెట్టి చేశాను కదా, అందుకు చాలా బాగా కుదిరింది. మా మమ్మీ మా సిస్టర్ మంచిగా తిన్నారు, అందులో హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇంకా మా అన్న తినపోయేలాకి డిసప్పాయింట్ అయ్యాను. అండ్ అలాగే ఒక టాపిక్ చెప్తూ నేను స్టాప్ చేశాను కదా, నేను ఒక 1000 పైనే వీడియోస్ చేసిన ఛానల్ అయితే ఉంది ఫ్రెండ్స్. బట్ నాకు సక్సెస్ రాక నాకు ఎంతో బాధ అనిపించి ఆ ఛానల్లో వాచ్ అవర్స్ తగ్గిపోతుంటే ఆ ఛానల్ నేను క్విట్ చేసి, అంటే స్టాప్ చేసేసి మళ్ళీ న్యూ ఛానల్ పెట్టడం జరిగిందనమాట. కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, ప్లీజ్ చెక్అవుట్ చేసేయండి. చాలా కష్టపడ్డాను. బట్ నేను చెప్పాను కదా, అదృష్టం లేకపోతే నిజంగా యూట్యూబ్లో ఎంత కష్టపడినా సక్సెస్ రాదనమాట. బట్ ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది అని అంటారు కదా, ఆ రోజు కోసం నేను వెయిట్ చేస్తూ చాలా కష్టపడుతున్నాను. మీ సపోర్ట్ మీరు తలుచుకుంటే ఎవరినైనా సరే మంచిగా ఒక స్థాయికి తీసుకెళ్ళగలరు. మీ సపోర్ట్ నాకు కావాలి అనేసి నా ఛానల్ని డిస్క్రిప్షన్లో లింకులో ఇచ్చాను, కావాలంటే వెళ్ళి చెక్అవుట్ చేసేసి నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ తోటి నేను మీ ముందుకు వస్తాను. ప్లీజ్ మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి, మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి. ఎలాగైనా సరే మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ తోటి నిజంగా నేను మంచి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ నా కష్టం మీకు తెలియాలి కాబట్టి ఆ ఛానల్ గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే నేను చెప్పాను. చాలా కష్టపడ్డాను. 20,000 పోయిన వీడియోస్ కూడా ఉన్నాయి. బట్ నేను మిస్టేక్ చేసినవి వేరే వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.